జగన్ గేరు మార్చారా? ఒక రకంగా 2, 3 రోజులుగా ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల మధ్య మొన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి విజయవాడ వచ్చినా, నిన్న గుంటూరు వచ్చినా, ఇవాళ కూడా ఆయన పర్యటనలోనే ఉన్నారు. అంటే ఒక రకంగా జగన్ బయటకొస్తే జనప్రపంచం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు పిలవట్లేదు. జగన్ వస్తున్నారనే సమాచారం తెలుసుకుని మాత్రమే వస్తున్నారు. అక్కడ ఆయనకు పర్మిషన్ ఉన్నా, పర్మిషన్ లేకపోయినా ఇదంతా తర్వాత సంగతి. కాకపోతే ఆయన మొన్న చెప్పింది ఏదైతే ఉందో 2.2 అనేది లండన్ వెళ్ళొచ్చిన తర్వాత ఆ దిశగానే కీలక అడుగులు వేస్తున్నారా? కంప్లీట్‌గా జనంలో ఉంటే అంటే ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అంటే విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని ప్రాంతం కాబట్టి ఆల్రెడీ 9 నెలలు అధికారంలోకి వచ్చేసింది. కూటమి ప్రభుత్వం 9 నెలలు దాటుతోంది దగ్గర. ఇక వైసీపీ అనేది పూర్తిగా పక్కకెళ్ళిపోతుంది. వైసీపీ ఆదరణ తగ్గిపోతుంది. వైసీపీ నాయకులు గాని, జగన్ గాని ఎవరు ఆదరించరు అనుకుంటున్న టైంలో అంతకు మించిన ఆదరణ కనిపిస్తోందా గత కొద్ది రోజులుగా? ఇలాంటి సందర్భంలో 2.2 అంటే ఆయన కూడా చెప్తున్నారు మళ్ళీ అధికారంలోకి తామే వస్తాము అనేది. ఇప్పుడు ఇది ఒక రకంగా ఆ దిశగానే అడుగులు పడబోతున్నాయా? జగన్ ముందున్న సవాళ్ళు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా గేర్ మార్చినట్టే అన్న కనిపిస్తోందా, లేదంటే క్రౌడ్ పుల్లర్ కాబట్టి జగన్ వస్తే ఆటోమేటిక్గా జనం వస్తారనుకోవాలా? ఆ ఆదరణ ఇంకా తగ్గలేదు వైసీపీకి అన్నట్టుగా నిన్న మొన్న పరిస్థితులు చూస్తే అన్న మనకు అర్థమవుతుందా? జగన్ జనంలో తిరుగుతానని చెప్పి ఆగిన దాన్ని మర్చిపోయినట్టున్నారు. గుర్తు చేయాల్సిన సందర్భం అది. అంతే. వాస్తవంగా ఎప్పుడు అన్నారు? జనవరి నెలాఖరులో అన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వచ్చేసింది. ఏమైపోయింది ఆయన టూరు? జనంలోకి వెళ్లాల్సిన సందర్భాన్ని గుర్తు చేసింది. ఇక్కడ మనం ఏదో ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగిలాగా పొద్దున వెళ్దాం, సాయంత్రం వచ్చేద్దాం, రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి టీసీ గారి లాగా ఈ టైం నుంచి ఈ టైంలో వరకే ఉంటాం మనం అనుకునేటటువంటి రాజకీయం జగన్ది. ఈవెన్ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టైమింగ్స్ పాటించేవాడు. పొద్దున వెళ్ళటం, సాయంత్రం. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా శుక్రవారం సెలవు నుంచి వెళ్ళిపోయి సోమవారం దాకా సెలవు తీసుకుని మంగళవారం వస్తుంటాడు ఆయన. అదొక గవర్నమెంట్ ఎంప్లాయీ తరహా మనస్తత్వం అయిపోయింది ఆయన. రాజకీయాల్లో అది చాలదు. అయితే మేబీ ఇప్పుడు వచ్చి ఏం చెయ్యాలి అనుకుని ఉంటుండొచ్చు. అప్పుడప్పుడు ఊపు తెప్పిస్తుంటే సరిపోతుంది. అంటే దాన్ని ఏమంటారంటే టెంపర్ అట్లా జనంలో ఉంచుతుంటే చాలు అనే రూట్లో సాగుతుంది. ఒకటి, జగన్కి ఆదరణ తగ్గిపోయింది, ఇవన్నీ వినడానికి బాగుంటాయి. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే 2010 సంవత్సరం అప్పుడు పార్టీ పెట్టాడు, అంతే కదా. పార్టీ పెట్టాక తను కాంగ్రెస్కి రాజీనామా చేసి ఎలక్షన్లో పోటీ చేశాడు. భారతదేశంలో ఆ రికార్డు ఇంతవరకు ఎవరైనా బీట్ చేశారా? అతన్ని మెజార్టీని లేదు కదా. వాళ్ళ అమ్మని పులివెందుల్లో పోటీ చేయించి గెలిపించాడు. భారీ మెజార్టీతో గెలిచింది కదా ఆవిడ కూడా. అంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్కి సపోర్టింగ్ ఉన్నాయి ఆ రోజున. అలాంటి సందర్భంలో గెలిచాడు అతను. ఘన విజయం, మామూలు విజయం కాదు. ఏదో అలాంటప్పుడు నెక్ టు నెక్ రావాలి. కానీ ఘన విజయం జగన్ వల్ల అయింది. వాళ్ళు ఫెయిల్ అయినటువంటి సందర్భం. అంటే అతని ఆదరణ ఎలా ఉంది? ఓకే, అది సొంత జిల్లా, సొంత నియోజకవర్గం. 2, ఆ తర్వాత జరిగినటువంటి 18 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో 15 గెలిచాడు అతను. 3 చోట్ల డిపాజిట్ వచ్చింది. ప్రతిపక్ష అంటే సెకండ్ లార్జెస్ట్ అయ్యారు. అది తెలంగాణలో. ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఘన విజయాలు అయినాయి. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎట్లా సాధ్యమైంది? అది కూడా అదే జగనేగా సాధించినటువంటిది. అప్పుడు తెలుగుదేశానికి డిపాజిట్లు వచ్చినాయా? మరి ఆనాడు డిపాజిట్లు రాని తెలుగుదేశం తర్వాత ఏమైంది? ఏకంగా అధికారంలోకి వచ్చింది. డిపాజిట్లు కూడా రాని పార్టీ ఏకంగా అధికారం వచ్చింది. 2 టర్మ్స్ వరుసగా 10 సంవత్సరాల అధికారానికి దూరమై చివరిలో డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. అంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఏది అశాశ్వతం కాదు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు 2000 సంవత్సరంలో పెట్టాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక సంస్థని కేసీఆర్. 2004కి పోటీ చేస్తే సగం సీట్లలో గెలిచారు. అది కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చేస్తే. 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకు చూసుకున్నా సగమే గెలిచారు. అట్లాంటిది ఏకంగా 2014లో అధికారంలోకి వచ్చారు. 2018లో ఘన విజయం సాధించారు. అదే 2023కి వచ్చేటప్పటికి దారుణంగా దెబ్బతిన్నారు. కాబట్టి ఈ గెలుపోటములు అనేటటువంటిది శాశ్వతం కాదు.
దాంట్లో మాట్లాడుకునేటటువంటి ఎవరిష్టం వచ్చినటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడడం తప్పించి మరేమీ ఉండదు. కానీ ఒకసారి ఓటమి పాలైన తర్వాత ఆటోమేటిక్గా ప్రజాదరణ అనేది ఏమన్నా ఒక నాయకుడికి దూరం అవుతుంది సార్? అది జగన్ విషయంలో ఏమన్నా అయిందా? ఆ లెక్కనే చంద్రబాబు గారికి ఏమైనా తగ్గిందే? మొన్న ఒకసారి ఓడారు కదా, ఇప్పుడు మొన్న 2019 అంతే కదా, మామూలుగా ఓటమే అది. మరి ఏమైనా తగ్గిందా? మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా. అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమనేవాళ్ళు, ఇంకా అయిపోయింది తెలుగుదేశం పని, ఇక లేదు జీవితం అన్నారు కదా. ఈ ఒక పార్టీ సర్వనాశనం అయిపోవడం అనేటటువంటిది టైం పడుతుంది, కరెక్ట్. నాయకుడు లేని పార్టీ దెబ్బతింటుంది. ఎక్కడ ఎందుకు, ఏఐఏడిఎంకే కూడా ఇప్పటికీ బలంగానే ఉంది కదా తమిళనాడులో. నాయకత్వం లేమి వల్ల దెబ్బతింది అక్కడ. అదే డిఎంకే వరుసగా 2 సార్లు ఓడిపోయింది. అసలు తమిళనాడు చరిత్రలో ఒకసారి గెలిచిన వాళ్ళు ఇంకోసారి గెలవకపోవడం అనే కల్చర్ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో వరుసగా 2 సార్లు ఏఐఏడిఎంకే గెలిచినటువంటిది ఇప్పుడు మళ్ళీ అదే స్టాలిన్ గెలుచుకొస్తున్నాడు కదా, ఘన విజయం సాధించుకొస్తున్నాడు కదా అక్కడ. అలాగే అసలు భారతీయ జనతా పార్టీ అయితే ఏంటి పరిస్థితి ఒకప్పుడు? అదే భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడింది, మళ్ళీ మొన్నటిసారి గెలవలేదా? కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ ఇక్కడ ఏంటంటే ఒకటే కాన్సెప్ట్, రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్థిరంగా నిలబడిపోదు. ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇదే శాశ్వతం అనుకుంటాం, భ్రమ. అది వాళ్ళకే తెలుసు, మాట్లాడే వాళ్ళకి కూడా. వాళ్ళు ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు పార్టీ, 21 ఏళ్ళు అధికారంలో ఉంది, 19 ఏళ్ళు దూరంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కానీ నాయకత్వం లోపం ఏమన్నా చాలా స్పష్టంగా కనిపిస్తుందా వైసీపీని చూస్తూ ఉంటే? ఇప్పుడు బేసిక్గా ఒకటి, ఫెమిలియర్ ఫేసెస్ పోయినాయి. అవును. అదే సమయంలో ఇప్పుడు తెలుగుదేశంలో ఫెమిలియర్ ఫేసెస్ ఎవరు గెలిచారండి? ఎంతమంది గెలిచారు? 20%. 80% కొత్త మొహాలేగా కూటమిలో గెలిచిన వాళ్ళందరూ. ఒక వేవ్, మన ఆంధ్ర రాజకీయం ఏంటంటే వేవ్ పాలిటిక్స్ నడుస్తుంది. 14లో ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్డ్ అంతమంది గెలిచారు, 19లో ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్డ్ అంతమంది గెలిచారు, 24లో ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్డ్ అంతమంది గెలిచారు. ఇక్కడ లీడర్ బేస్డ్గా నడుస్తుంది ఆంధ్ర పాలిటిక్స్. చంద్రబాబు, జగన్, మధ్యలో పవన్. మధ్యలో పవన్ కింగ్ మేకరే కానీ కింగ్ కాదు. అంతే. కింగ్ ఎవరయ్యా అంటే ఎయిదర్ బాబు ఆర్ జగన్. ఇది ఇక్కడ జనంలో ఉన్నటువంటి తీర్పు. అంటే ఆ పరిస్థితి అన్న రేపు మారుతుందేమో చూడాలి. ఆయన ఇండివిజువల్గా ఆయన చేయడు కదా, కింగ్ అనేది ఆయన చేయననే చెప్తున్నాడు కదా. ఇంకో 15 ఏళ్ల పాటు తెలుగుదేశంతో కలిసి ఉంటానని నాకు ఇంకేంటి అందులో. 15 ఏళ్ళు తెలుగుదేశంతో కలిసి ఉంటాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే అన్నాక ఇంకేముంది అక్కడ అందులో? అంటే కింగ్ మేకర్ అయితే సక్సెస్ అయిపోయినట్టు అంతే కదా. ఇక అదే కంటిన్యూ అవుతారు. ఇంకా కింగ్ అవ్వాలి 15 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల దాకా సీఎంగా చంద్రబాబు గారు, ఆ తర్వాత కింగ్ అవుతారు ఆయన. ఈలోపు పార్టీలో కొంతమంది ధనవంతులు తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వీళ్ళు నామినేటెడ్ పోస్టులో ఇంకో పోస్టులతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. కొంతమందిని వింటున్నాం, ఏదైతే నాయకులు ఇంత డబ్బులు అంటే మన టికెట్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని చెప్పి ఆగిపోయారని చెప్పేసి ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటున్నారట ప్రతి ఒక్కళ్ళు. అట్లా సంపాదించుకుని మరి కొంతమంది డబ్బు ఖర్చు పెట్టగలిగిన నాయకులు తయారైతే అప్పుడు ఈలోపు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి కొంతమంది దగ్గరకు వస్తారు. అలాంటి వాళ్ళు అందరితో బాగా డబ్బున్న వాళ్ళని కొంతమందిని రెడీ చేసుకుని అప్పుడు ప్రిపేర్ అవుతాడు ఆయన. కానీ ఒకసారి మొన్న ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇదే సందర్భంగా ఒక మాట అన్నారు. అప్పట్లో వైసీపీలో 1 నుంచి 175 వరకు జగనే తప్ప వేరే పేరు వినిపించదు, ఇంకా వేరే పేరు అనేది కనిపించదు అనేది. ఓకే, అది ఎంతవరకు వాస్తవం అనేది. కానీ వైసీపీలో చూసుకుంటే ఫెమిలియర్ ఫేస్లు లేదంటే నాయకత్వ లోపం వల్ల, నాయకుడు లోపం వల్ల దూరం అవుతున్నారు కొంతమంది కీలక నాయకులు అని. ఓడిపోయినప్పుడు ఒక మాట ఉంటుంది, గెలిచినప్పుడు ఒక మాట ఉంటుంది. అదే నాయకుడి చేతిలో 151 గెలిచారు, అదే నాయకుడి చేతిలో 11 గెలిచారు, అదే నాయకుడి చేతిలో ప్రతిపక్షంలో ఉన్నారు, అదే నాయకుడి చేతిలో అధికార పక్షంలో ఉన్నారు. నాయకుడు ఆలోచన తీరుని మార్చలేరు ఎవరు కూడా. అది నచ్చినప్పుడు జనం ఓటేస్తారు, నచ్చినప్పుడు జనం ఓటేయరు. జనాల్ని చూసి, నాయకుడిని చూసి ఓటేసేటట్టయితే బీసీలకు అంతమందికి ఇచ్చారు. మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? వాళ్ళకి కంటిన్యూగా 5 ఏళ్ళు వాళ్ళే ఉన్నారుగా, కొన్ని మధ్యలో కూడా మార్చలేదుగా. మరి ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు భారీ అవకాశాలు, ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఎందుకు ఓడిపోయారు? కాపుకి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి, వరుసగా రెండు టర్మ్స్ ఇద్దరికి ఇచ్చారు. మరి ఎందుకు ఓడిపోయారు? అంబటి రాంబాబును ఆళ్ళనాని.
అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొడాల నాని కానీ వీళ్ళదంటే పోనీ పక్కన పెడదాం, ఎందుకంటే తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి. మరి మిగతా సామాజిక వర్గాల వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? బేసిక్గా వాళ్ళు ఇంకోటి పోనీ తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో నోటి దోల, లేకపోతే వైసీపీ వాళ్ళ దృష్టిలో స్ట్రాంగ్గా మాట్లాడేటటువంటి వంశీ, రోజా, వీళ్ళందరూ ఎందుకు ఓడిపోయారు బేసిక్గా? కాబట్టి ఒక వేవ్ వచ్చినప్పుడు ఏదైనా వెళ్ళిపోతుంది. అయితే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది, ప్రిపేర్ చేసుకోవాలి నియోజకవర్గాల్లో. వీళ్ళు కాకపోతే కొత్త వాళ్ళు ఎవరు వస్తారు? ఇప్పుడు ఒకప్పుడు కోటన్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని చెప్పి మిగతా వాళ్ళు గొడవ చేశాను, కోటన్ రెడ్డి చెప్పాడు కదా, అయినా ఇచ్చాడు నాకు టికెట్ అని. అనిల్ యాదవ్ టికెట్ ఇవ్వద్దని అక్కడ ఉన్న రెడ్లందరూ గొడవ చేసి ఇచ్చాడు కదా ఆయన. కాబట్టి మరి గెలిచారు కదా. అంటే ఒక టైం అంతే, గెలిచేవాడే గెలుస్తాడు అనుకుంటే కనుక పల్లన్ రాజు ఎందుకు ఓడిపోవాలా? హర్షవర్ధన్ ఎందుకు ఓడిపోవాలా? శైలజానాథ్ ఎందుకు ఓడిపోవాలా? రఘువీరారెడ్డి ఎందుకు ఓడిపోవాలా? పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోవాలా బేసిక్గా? కాబట్టి ఇవన్నీ ప్రజాభిప్రాయం, ప్రజాభిష్టం వేరుగుంటుంది. అన్వయించుకోవడం ఎవరి లెక్క వాళ్ళది. ఒకటే ఏంటంటే మనకి జరుగుతున్నది రెండే, ప్రో ఆర్ యాంటీ. ప్రో వేవ్ వచ్చింది, చంద్రబాబు గెలిచారు 14లో. ప్రో వేవ్ జగన్కి వచ్చింది, 19లో గెలిచారు. ఈ దఫా యాంటీ వేవ్ జగన్కి వచ్చింది, గెలిచారు. రేపు ప్రభుత్వ యాంటీ వేవ్ మీద డిపెండ్ అవడమే తప్పించి ప్రో వేవ్ టైం అయిపోయింది. ఫస్ట్ ప్రో వేవ్ తెలుగుదేశానికి వచ్చింది, బాబు గారు అయితే పాలన సెట్ చేస్తారని రాష్ట్రం విడిపోయిన టైంలో ఇచ్చారు, బట్ ఫెయిల్ అయింది. అంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటారు, నేను అట్లా అనుకోను. అప్పుడు జగన్ అనుకూల ఓటు, జగన్ అనేటువంటి వాడికి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఎట్లుంటుంది అనేటు పాదయాత్ర చేశాడు కాబట్టి అనుకూల ఓటు అది. అంతకుముందు చంద్రబాబు అనుకూల ఓటు, 19లో జగన్ అనుకూల ఓటు. ఈ దఫా జగన్ వ్యతిరేక ఓటు, నెక్స్ట్ జరిగేది చంద్రబాబు వ్యతిరేక ఓటు అవుతుంది. అదే దాన్ని సరిచేసే ప్రయత్నం ఈ లోపు చేస్తారు ఆటోమేటిక్గా. ఒక్కోటి ఇచ్చుకోవడం, చివరికి వచ్చేటప్పటికి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తారు. సక్సెస్ అయ్యారనుకోండి వీళ్ళు గెలుస్తారు, సక్సెస్ కాలేదనుకోండి వాళ్ళు గెలుస్తారు. ఈ దఫా వచ్చేది మాత్రం అనుకూల ఓటు కాదు, వ్యతిరేక ఓటే. కానీ ఉన్న ప్రజాదరణని కంటిన్యూ చేసుకోవాలన్నా, దాన్ని పెంచుకోవాలన్నా ప్రజల్లోనే ఉండాలి అనేది నిన్న మొన్న ఘటనల ద్వారా ఏమన్నా తెలిసిందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇక్కడ నుంచి ప్రజల్లోనే ఉంటారా? ఆయన ఆల్రెడీ అన్నారు కదా 2.0 అనేది. ఆ 2.0కి ఇదే ఒక మెట్ అవుతుంది. ఏం చేస్తాడు ఎప్పటి నుంచి కూర్చుని? అది తెలియక అడుగుతాను. రోజు జనంలోనే కూర్చుంటాడు అనుకుందాం, ఏం చేయాలి? ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడాక ఇక్కడ 37 దాడి చేస్తారు, ఇటు పక్కన వీళ్ళ కేడరు తిట్టుకోవాలి. దానివల్ల ఉద్రిక్తతలు రెచ్చిపోవడం తప్పించి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోవాలి. అది ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు కదా, చేస్తున్నాడు కదా దశల వారీగా. ముందు ఒక్కటే ఏంటంటే జగన్ పర్యటన వల్ల ఒకటి జరిగింది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలు ఇంటికి రమ్మంటే భయపడుతున్నారట కార్యకర్తలు కూడా. కమిటీలు వేస్తామంటే కూడా వెనకాడుతున్నారట. ఇప్పుడు ధైర్యం వస్తుంది. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు నాకెందుకు పోస్ట్ ఇవ్వలేదని గొడవ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి అక్కడ రండిరా పోస్ట్ ఇస్తామంటే వద్దంటున్నారు. ఇప్పుడు అది కొంత ధైర్యం వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు 2019లో ఓడిపోయాక మీకు కనిపించారా? స్టేట్మెంట్లు తప్పించి ఏమైనా కనిపించినాయా? తర్వాత 20 తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినాయి, అప్పుడు మాట్లాడారు, అయిపోయింది ఎనఫ్. ఆ తర్వాత ఏది కరోనా టైంలో కనిపించారా 2 ఏళ్ల పాటు? అప్పుడు వైసీపీలో అందుకే కదా విమర్శ చేసేవారు, పక్క రాష్ట్రంలో ఉంటున్నారు, మన రాష్ట్రం సంబంధించిన వ్యక్తిగా చంద్రబాబు అని చెప్పని. అది ఆ తర్వాత కూడా ఎంత జరిగింది అంటే దాదాపుగా 3.5-4 ఏళ్ల తర్వాత జనంలో తిరగడం ప్రారంభించారు చంద్రబాబు. మనం అప్పుడు డిబేట్లు కూడా చేసినప్పుడు నేను అన్న, బాబు గారు తిరగాల, వాళ్ళ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాలి అని అనేక సార్లు మాట్లాడుకున్నాం మనం. లేకపోతే ఎట్లాగా కేడర్ని వాళ్ళు ఏం భయపెడుతున్నప్పుడు ఈయన ఉండాలి కదా అనేది. మనం ఎప్పుడు ఎవరికి ఇబ్బంది అవుతున్నప్పుడు అది మాట్లాడుతుంటాం. ఆ రోజు మనం మాట్లాడాము అది. ఇవాళ వచ్చేటప్పటికి అప్పుడు 3.5 ఏళ్ల తర్వాత. ఎందుకంటే ముందు నుంచి ఉంటే రోజు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జగన్ తిరుగుతాడు, వాళ్ళ జగన్ వెనకాల వెళ్ళిన వాళ్ళకి 10 మంది మీద కేసులు పెట్టారు. దానికి లిస్ట్ అట్ట పెట్టి ఉంచుతారు ఇంకా అని. ఎవడి మీద కోపం వస్తే ఆ నెల అందులో యాడ్ చేసేస్తుంటారు. వాడు కోర్టుల చుట్టూ తిరగాల, జైళ్ళ చుట్టూ తిరగాల, వాడు వ్యాపారాలు మానుకోవాలి, ఉద్యోగాలు మానుకోవాలా. కాబట్టి ఈ జరుగుతుంటాయి, నడుస్తుంటాయి. దీనివల్ల పార్టీలు పెరిగిపోయేది లేదు, తగ్గిపోయేది లేదు. బట్ ఇట్లాగా ప్రజా సమస్యల గురించి స్పందించడం, వెళ్ళడం అవసరం, మాట్లాడటం అవసరం. తద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సి వచ్చింది కదా. జగన్ వస్తున్నాడు అన్నాకే చంద్రబాబు రివ్యూ చేశారు, జగన్ వచ్చాడన్నాకనే బాబు లేఖ రాశారు కేంద్రానికి.
లేఖ రాశారు. కాబట్టి ఆటోమేటిక్గా స్పందన రావాల్సి వచ్చింది కదా. ఇది బెటరే కదా. కామన్ క్రౌడ్ పుల్లర్ అనుకోవాలా సార్ నిన్న వచ్చింది? లేదంటే అనుకున్నంత పాజిటివిటీ ఏమి కూటమి ప్రభుత్వం మీద లేదు, కాస్తంత వ్యతిరేకత ఉంది అని కూడా ఏమన్నా తెలిసి వచ్చింది ఆ జనం చూసి? ఇప్పుడు సింపుల్ అండి, తెలుగుదేశం పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉంది, రమ్మని పిలిస్తే రావడానికి. జనసేనకు వచ్చేటప్పటికి సినిమా యాక్టర్ ఉన్నాడు కాబట్టి అదొక చరిష్మా. ఈ రెండు కానటువంటి వాడు ఇక్కడ. కానీ వచ్చారు జనం. అంటే పేదల విషయంలో ఇంకా అతని పట్ల పాజిటివ్నెస్ పెరుగుతోంది. మొన్న తగ్గింది, ఇప్పుడు మళ్ళీ పెరుగుతోంది. దాన్ని తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేస్తారు, చూడాలి. అవును, రైట్. అది చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ఆ ప్రజాదరణ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 40% ఓటు బ్యాంకు ప్రభావం, లేదంటే ఇంకా ఆయన గతంలో అమలు చేసిన పథకాలు, ఆ నవరత్నాలు, వాటి ప్రభావం కోరుకుంటున్నారు. మరి దాన్ని పెంచుకుంటారా ఆ ప్రజాదరణని? ఇక ప్రజల్లోనే ఉంటానని చెప్తున్నారు. ఉంటే ఎలా ఉంటుంది, ముందు రాజకీయాలు ఎలా ఉండబోతాయి, వేచి చూద్దాం.